నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ధరణి భూ సమస్యలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. ధరణి పోర్టర్ను బంగాళాఖాతంలో వేస్తామంటేనే జనం ఓట్లు వేశారు. అయితే ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిని కాదు ఇంకా ఎక్కువే ఇబ్బందులకు గురి చేసే వ్యూహంలో కనిపిస్తుంది. ఐఏఎస్ అధికారుల ఇష్టరాజ్యంతో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఒక్క సెంటు కూడా కొత్తగా పీఓబీలో పెట్టలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కానీ వాస్తవాలను మంత్రి సీఎం దృష్టికి తీసుకురాకుండానే నిర్ణయాలను అమలు చేయడం వల్ల నష్టం ఎంతో ప్రభుత్వ పెద్దలు ఆలోచించడం లేదు. 2019 నుండి 2025 వరకు పిఓబి నుండి క్లియర్ చేసిన భూములను తిరిగి చేర్చడం వల్ల ఆ రైతుల మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతింటాయో అంచనా వేయడం లేదు. ఖారిజ్ ఖాతా, శివాయి జామేదారి, అసైన్డ్, లావుని అనే పదాలకు అర్థం తెలియని తహసీల్దార్లు ఉన్నారు. 50-60 ఏండ్లుగా పట్టాగా కొనసాగుతున్న భూములను సర్కారే అని రాయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే లాభం ఎంత, అధికారులకు వచ్చే లాభం ఎంత? ఇప్పుడా భూములను రైతుల నుండి లాక్కునే వీలున్నదా? వాళ్ళ దగ్గర సేల్ డీడ్స్, పాస్ పుస్తకాలు ఉన్నాయి, లోన్లు తీసుకున్న ఆధారాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భూములపై నిషేధం విధించడం వల్ల మళ్ళీ సమస్యలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. పిఓబి జాబితా నుండి తొలగించాలని బాధిత రైతులు ఎన్ని ఏండ్లు ఆఫీసుల చుట్టూ తిరగాలో, ఎంత ఖర్చు పెట్టాలో ఎమ్మెల్యే, మంత్రి, ఐఏఎస్ అధికారుల వరకు తెలుసు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఓసారి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. వ్యక్తులు, శక్తులు, కంపెనీలను బట్టి నిబంధనలు మారుస్తూ 22A జాబితాను రూపొందిస్తున్నారు. తహసీల్దార్లకు నచ్చితే పట్టా, నచ్చకపోతే సర్కారీగా మారిపోతుంది. ఇదే కొందరు రెవెన్యూ అధికారులకు అక్షయ పాత్రగా మారుతున్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సేత్వార్, కాస్రా, పహానీ ప్రామాణికంగా పిఓబి జాబితాను రూపొందించడం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు నచ్చితే 50-60 ఏండ్లుగా పట్టా ఉందని తొలగించాలని రాస్తున్నారు. నచ్చకపోతే సర్కారీ అని రిపోర్ట్లు పంపిస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో రకంగా పిఓబి జాబితాను రూపొందిస్తున్నారు. ఒక్కో ఐఏఎస్ అధికారి ఒక్కో రకంగా వివరిస్తున్నారు. ఎన్ని ఏళ్ల పాటు పట్టా అని పహానీలో ఉంటే అది పట్టా అవుతుందన్న క్లారిటీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూమిపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అప్పటికి ఒకరిద్దరు ఐఏఎస్ అధికారుల ఉదాసీనత వల్ల లక్షలాది మంది రైతులు చెమటలు పట్టిస్తున్నది. 50-60 ఏండ్ల నుండి పట్టాగా ఉన్న భూములను కాస్రా, పహానీ సాకుతో పిఓబిలో నమోదు చేశారు. అన్ని పహానీలు, సేల్ డీడ్స్ సమర్పించిన సిసిఎల్ఏ నుండి ఆర్డర్ తెచ్చుకో, అప్పుడే చేస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు తహసీల్దార్లు మాత్రం ఏ సంవత్సరం నుండి పహానీలో క్లాసిఫికేషన్ పట్టాగా నమోదైందన్న వివరాలతో కూడిన రిపోర్ట్లను కలెక్టర్లకు పంపిస్తున్నారు. ఇంకొందరేమో కాస్రా ఆధారంగా అది ప్రభుత్వానిదని తెగేసి చెప్తున్నారు. కనీసం రెవెన్యూ రికార్డులను పరిశీలించి చోటు చేసుకున్న లావాదేవీల వివరాలను రిపోర్ట్లో ప్రస్తావించడం లేదు. ఇక ధరణి పోర్టర్ ఆర్ఓఆర్ 2020 రికార్డులో ఆర్ఓఆర్ చట్టం ప్రకారం 1971 సెక్షన్ 34 ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ ను ప్రిపేర్ చేశారు. దాని ప్రకారం రికార్డుల నిర్వహణ, తయారీ జరుగుతుందన్నారు. ఇప్పుడు భూభారతి ఆర్ఓఆర్ 2025 ప్రకారం కూడా అదే పేర్కొన్నారు. అలాంటప్పుడు కాస్రా, సేత్వార్ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో పట్టా భూములను నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. అప్పటికే పలుమార్లు కోర్టులు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో మాజీ సిఎస్ సోమేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ షైనిల నిర్ణయం వల్లే కాస్రా, పహానీ అంటూ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా దీనికి ముగింపు పలకాల్సిన బాధ్యత సిసిఎల్ఏ లోకేష్ కుమార్ పై ఉన్నది. ఎన్నేళ్ల నుండి పట్టాగా ఉంటే నిషేధాన్ని తొలగిస్తారో చెప్పాలి. కాస్రా, పహానీ ప్రకారం అవన్నీ ప్రభుత్వానియేనని తేల్చాలనుకుంటే ఏదైనా స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలి. ఇది ఇలాగే కొనసాగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి లక్ష్యానికి భారీ గండి పడబోతున్నది. అధికారులే
దీనికి పరిష్కార మార్గాన్ని వెతకపోతే లక్షలాది ఎకరాల భూమి అమ్మకం కొనుగోలు లేకుండా నిలిచిపోతుంది. భూమిలో హక్కు లేకుండా చిక్కుల్లో పడే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి 50-60 ఏళ్ల నుండి వ్యవసాయం చేసుకుంటున్నారు. పట్టా ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఇటు రైతు భరోసా వస్తుంది, దాంతోపాటు రైతు బీమా వస్తుంది, ఇటు బ్యాంకుల నుండి లోన్స్ వస్తున్నాయి, అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, అన్ని రకాల గుర్తింపులు ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, పట్టా పాస్బుక్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొత్తగా ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క 22A జాబితాలో భూములు చేర్చడంతో ఒక్కసారిగా ఈ రైతుల గుండెల్లో బాధ కలిగించే ఒక సందర్భం కనిపిస్తూ ఉంది. ఇన్నేళ్లుగా మా భూమి ఉంది, ప్రభుత్వం కూడా గుర్తించింది, కొత్తగా ఇది మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, మీరు ఆధారాలు చూయించుకోండి, ఇదంతా కూడా ప్రభుత్వ భూమినే, ఇది ఒక వివాదాస్పద భూమినే అంటూ కూడా కొత్తగా ప్రభుత్వం అయితే మాత్రం గత ప్రభుత్వ తరహాలో మరొకసారి ఈ అంశం తీసుకురావడంతో ఒక్కసారిగా చాలామంది లక్షలాది మంది అయితే మాత్రం రైతుల్లో చాలామంది ప్రజల్లో అయితే మాత్రం ఒక భయాందోళన కల్పించే ప్రయత్నం కనిపిస్తుంది. పిఓబి జాబితాలో ఒక్కసారిగా ఈ భూములు చేర్చడంతో ముందుగా ఈ యొక్క అంశానికి చాలా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఏ ఒక్కరి కూడా నష్టం కలిగించము, సెంటు భూమి కూడా మేము పిఓబిలో చేర్చలేదు, ఎవరైనా అనుకోకుండా చేర్చినా కానీ న్యాయపరంగా తప్పకుండా ప్రభుత్వం అయితే మాత్రం ఆ బాధితులకు అండగా ఉంటుందని ఇటు రాజకీయ నాయకులైన మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అధికారులు అయితే మాత్రం చక్కగా భూముల్ని ఇటు నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇన్నేళ్ల పాటు తమ భూమి అని నమ్ముకుంటూ వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చిక్కే ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది. గత బీఆర్ఎస్ కూడా ఇదే తరహా చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న సర్కార్ అయితే కాంగ్రెస్ అయితే మొత్తం అప్పట్లో బంగాళాఖాతంలో పడేస్తాము ధరణిని, మేము అద్భుతమైన భూ సంస్కరణ చట్టం తీసుకొస్తాము, హక్కుల్ని కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఈ 22A సంబంధించిన నిషేధిత జాబితా అంశం తీసుకురావడంతో ఒక్కసారిగా ఈ అంశానికి వివాదాస్పదం అవుతుంది. చాలా మందికి అయితే మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఒక రైతు కోర్టు కోసం ఎంతకని తిరుగుతాడు, ఎంతకని డబ్బులు పెడతాడు, అసలు ఇది తెగే పంచాయతీనా? ఒక్కసారి నిషేధిత జాబితాలో పడ్డదంటే దాన్ని తీసుకురావడం, దాన్ని మళ్ళీ నార్మల్గా అయ్యే పరిస్థితి తీసుకురావడం చాలా కష్టమైన పని. ప్రభుత్వం అసలుకు ఏ లెక్కల ప్రకారం ఏ రకంగా ముందుకు అడిగేస్తుందనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో న్యాయమైన హక్కుదారులకు, భూ హక్కుదారులకైతే మాత్రం న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పై ఉంది. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు కూడా గత సర్కార్ లాగానే చేస్తే మాత్రం తప్పకుండా రాజకీయంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైతులు, అన్నదాతలు వాళ్ళైతే మాత్రం భూమి వాళ్ళ పంట కొనసాగుతున్న సందర్భంలో 50-60 ఏళ్ల నుండి కూడా వ్యవసాయం చేసుకుంటూ కొనసాగుతున్న ఇలాంటి సందర్భాల్లో మీ భూమి మీది కాదు, ఆ హక్కు ప్రభుత్వానిది, మీ హక్కు లేదంటే రైతులు ఎక్కడికి పోతారు, ఎవరికని చెప్పుకుంటారు? హామీ ఇచ్చిన సాయం చేయాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రైతుల పరిస్థితి ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి చూడాలి. వివాదాస్పదమవుతున్న ఈ సందర్భంలో 22A సంబంధించిన దాని విషయంలో మాత్రం మరి ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేకపోతే రైతుల పొట్ట కొడుతుందా అనేది మాత్రం సర్కార్ నిర్ణయం తీసుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.